హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఆగస్టు నెల 3వ తారీఖు. ఈరోజు ఉదయం నుంచి వందలాది మంది ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాదాపు 3 గంటలైతే వస్తుంది. ఇప్పుడు ఇంకొక 10-15 మంది ఉన్నారు. వీళ్ళకి వాస్తు సలహాలు ఇచ్చాను. ఇంకా వచ్చే వాళ్ళకు కూడా ఇచ్చి పంపిస్తాము. ఈ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి వాస్తు పండిట్ మునీశ్వరప్ప గారి మరియు వాస్తు విద్వాన్ నరసింహమూర్తి గారి మాటలు విని తదుపరి ఈ వాస్తు సలహాలు తీసుకున్న వారి అనుభవాలని మీకు తెలియజేసి తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానని తెలియజేస్తూ మొట్టమొదటిగా మునీశ్వరప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భూమానంద ఆశ్రమ ధర్మకర్త వాస్తు పండిట్ శ్రీ ధనంజయ స్వాముల వారికి ప్రత్యేక నమస్కారములు. మేము పొద్దున్నే 9:30కు వచ్చాము. 9:30 నుండి విపరీతమైన జనాలు. బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లా రకరకాల వేల నూర్ల కిలోమీటర్ల నుండి వచ్చి స్వామి యొక్క వాస్తును వాళ్ళకున్నటువంటి అనుమానం పరిష్కరించుకొని ఇతడు ఇచ్చేటువంటి ఆతిథ్యం అందరికీ భోజనాలు సంతోషంగా తృప్తిగా పోవడం జరిగింది. రాజకీయ నాయకులు కూడా స్వామి మాకు ఏదో దోషం ఉంది, ఈ తూరి టికెట్ వచ్చినట్టు వచ్చిపోయింది అనే వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మా గృహాన్ని పరిశీలించి వాస్తు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చినాం స్వామి అన్నారు. మాకు 10-15 రోజులు ముందుగానే డేట్లు బుక్ అయింటాయి. మీరు కావాలనుకుంటే 20 రోజులు ముందుగా బుక్ చేసుకోండి, మా వీలు చూసుకొని వస్తామని చెప్పని. దగ్గరైతే వస్తారు, దూరాభారం అయితే డేట్లు 20 రోజులు ముందుగా చెప్పాలని చెప్పడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా సంతోషం స్వామి 20 రోజుల తర్వాతే రాండి అని చెప్పినారు. ఇంకో విషయం ఏమంటే పొద్దున్నంటే ఒక చిన్న విషయం మర్చిపోయాను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము వాస్తు రత్నాన్ని బిరుదిచ్చి సత్కరించింది స్వామికి. తెలంగాణలో గవర్నమెంట్ తరఫునే సత్కరించి బహుమానం కూడా అందజేసినారు. నిర్మలంగా అర్థమయ్యే భాషలో అమాయకులు వచ్చినా అర్థమయ్యేటట్టు వాస్తు ఆల్టరేషన్ ఈ ప్రతి నెల 3వ తేదీ ఆల్టరేషన్లకి దిగువ తరగతి వాళ్ళకి చేతకానటువంటి వాళ్ళకి ఎంతమంది వచ్చినా వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి వాస్తు చెప్పి పంపించడంలో ఈ స్వామివారికి ఇంకా 2 నాళ్ళు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి సేవలను కోరుకుంటూ మేము కూడా వీలైతే ప్రతి నెల 3వ తేదీ వస్తామని చెప్పినాము. ఒక 3-4 తెలిసిన వాళ్ళు కొంతవరకు స్వామి అంతా తెలుకున్నా స్వామిలో సగభాగమో 3/4 భాగమో అనుభవం. ఎందుకంటే మాకు 20-30 సంవత్సరాల నుండి వాస్తుపరంగా కానీ వేరే విధంగా కానీ అభిమాన సందర్భాలు ప్రతి వారానికి ఒక రోజు నెలకు కనీసం 2-3 సార్లు ఫోన్లో కాంటాక్ట్ లేకపోతే వీలైతే వచ్చిపోయేది అనుబంధం ఉంది. కాబట్టి మాకు నమ్మకం అనేది ఏర్పడింది. వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఈ పలానా విధంగా మేము ఇబ్బందులు పడి ఫైనల్గా స్వామి యొక్క వాస్తు ఆల్టరేషన్ చేసుకున్న తర్వాత మాకు అన్నీ ఉన్నాయి, అన్నీ అభివృద్ధిగా ఉంది. మీరు కూడా అలాగే చేసుకొని అభివృద్ధి పంచి పిల్లాపాపలతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు మాకు దొరికినందుకు స్వాముల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తు విద్వాన్ నరసింహమూర్తిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం సద్గురువే నమః. ముఖ్యంగా ఈరోజు నేను 11 గంటలకి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యొక్క కష్టాలతో వచ్చి స్వామివారి దీని ప్రకారము ఆ కష్టాల నివారణ ఎట్లా ఏమి పెళ్ళయ్యే వాళ్ళు ఎట్లయితే పెళ్ళి అవుతుంది, తర్వాత ఈ అనారోగ్యాలతో ఉండే వాళ్ళకి ఆరోగ్యాలు ఎట్లా బాగవుతాయి అనే విషయాలు ప్రతి ఒక్కటి మన దగ్గర ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ వాస్తు సలహాలను స్వామివారి సూచనల మేరకు మేము అక్కడ వారికి తెలియజేసి ఫైనల్గా స్వామివారి ద్వారా వారికి నిర్ణయం చేసి పంపించడం జరిగింది. ఈ వాస్తు సలహాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని తెలియజేస్తున్నాము. మరియు ఎందరికో ఎన్నో విధాలుగా
ఈ వాస్తు సలహాలు, తర్వాత శుభవాస్తు ఛానల్ ద్వారా వాస్తు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అవి వీక్షించి దాంట్లో ఉన్నట్లు యథాశక్తిగా చేసుకున్నా కూడా మనకి స్వామివారు సూచనల ప్రకారం చేసుకున్నా కూడా నివారణ అవుతుంది అని తెలియజేస్తూ ఖచ్చితంగా 100% పాటించాలి. ఒకవేళ మనకి డౌట్ వస్తే స్వామివారికి 3వ తేదీ ఉచితంగా ఉంది, లేకపోతే వీడియో కాల్ ద్వారా, లేకపోతే స్వామివారిని ప్రత్యక్షంగా ఇంటికి పిలుచుకోవడం ద్వారా దానికి తగినంత ఫీజు ఉంటుంది. పిలుచుకుపోయి ఆయన చూపించుకొని సలహాలు సూచనలు పాటించి వాస్తుని కరెక్ట్గా 100కి 100 చేసుకుంటే అనుకున్న కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ని శుభవాస్తు యూట్యూబ్ ఛానల్, దీన్ని అందరూ కూడా వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత షేర్ చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా స్వామివారికి ఎన్నో విధాల మనం చూసిన వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా రుణపడి ఉంటామని తెలియజేస్తూ వారికి పాదాభివందనం తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, వాస్తు విద్వానుల మాటలు విన్నారు. ఇక ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి అనుభవాలు మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.